గాయ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు బ్లాగ్ అయితే కొంచెం స్పెషల్ అవ్వబోతున్నాయి. సో, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసి అయితే గెస్ చేస్తూ ఉంటారు నేను ఎక్కడికి వెళ్తానో. సో, ఇప్పుడు ప్రసాదం రెడీ చేద్దాం. సో, ప్రసాదం రెడీ చేయడానికి ఏ ప్రసాదం చేస్తున్నాము అండ్ ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో అవి కూడా చూపించేస్తా. అండ్ ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో, ఫాస్ట్‌గా ఇంగ్రీడియెంట్స్ చూపించి మీకు చూపించి రెసిపీ చూపించి అయితే నేను బయలుదేరిపోతా. సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకి చాలా 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 థాంక్స్. అండ్ ఎవరైతే మమ్మల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో, ఇలాంటి చాలా మంచి మంచి వ్లాగ్స్‌తో అయితే నేను కంటిన్యూయస్‌లీ వస్తుంటా. అండ్ డైలీ వ్లాగ్స్ మనది. ప్రతిరోజు మీకు ఏదో ఒక వ్లాగ్ వస్తుంటది. సో, టాడా! లెట్స్ సీ అండ్ చూద్దాం. బాయ్. సో, ఫస్ట్ ఇంగ్రీడియంట్ క్యారెట్ అయితే ఉందో, ఆ క్యారెట్‌నయితే బాయిల్ చేసుకుందాం. మినిమమ్ ఒక 7-8 విజిల్స్ అయితే బాగా వచ్చేసి మెత్తగా ఉడకబెట్టుకుందాం. సో, ఇప్పుడు మనకి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలంటే క్యారెట్ అయితే మనము బాయిల్ చేస్తాము. సో, అది బాయిల్ చేసిన తర్వాత మనకైతే మిల్క్ ప్యాకెట్స్ కావాలి. 2 మిల్క్ ప్యాకెట్స్ ఫర్ 1½ కిలో క్యారెట్‌కి. అండ్ కొంచెం డ్రై ఫ్రూట్స్, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మీరు వేసుకోవచ్చు. అండ్ నెయ్యి అండ్ 1 కేజీ ఆఫ్ షుగర్. సో, ఇవే కావాలి. సో, రెడీ చేసి చూపిద్దాం. ఫస్ట్ అయితే బాయిలింగ్ చేసుకోవడానికి మిల్క్ పెట్టుకుందాం. మిల్క్ బాయిల్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు అది చల్లారిపోతే దాన్నైతే స్మాష్ చేసేద్దాం. క్యారెట్‌ని స్మాష్ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ స్టెప్ చూపిస్తాం మీకు. ఇప్పటికే లేట్ అయిపోతుంది. సో, డూ ఇట్ ఫాస్ట్. సో, ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసుకున్నాము. సో, డైరెక్ట్ పాలు ఎప్పుడు వేయకూడదు. సో, వాటర్ వేసుకొని అది ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది. సో, మిల్క్ అయితే వేసుకుందాం. 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ దీంట్లో వేసుకుందాం. క్యారెట్ అయితే చాలా బాగా బాయిల్ అయిపోయింది. సో, బాయిల్ అయిపోయిన తర్వాత ఈ క్యారెట్‌ని అయితే ఇప్పుడు స్మాష్ చేసుకుందాం. సో, పాలు కూడా మరిగిపోయింది. అండ్ ఇప్పుడు క్యారెట్‌ని అయితే మనము పప్పు దేనితోని చేస్తాం దాంతో అయితే స్మాష్ చేసుకుందాం బాగా. దీన్నైతే బాగా స్మాష్ చేసుకోవాలి మనం ఫస్ట్. సో, దీన్నైతే బాగా చాలా బాగా స్మాష్ చేసుకోవాలి మనం. ఎంత స్మాష్ చేసుకుంటే అంత మంచిది. సో, అప్పుడైతే స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుంది మన హల్వాకి, గాజర్ హల్వాకి. సో, దీన్ని మళ్ళీ గ్యాస్ పైన పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇది ఇంకొక బాయిల్ వచ్చిన తర్వాత అయితే మిల్క్ అయితే మనం మరగబెట్టుకున్నాము అది దీంట్లో యాడ్ చేసుకుందాం. సో, క్యారెట్ అయితే 1 బాయిల్ వస్తుంది. ఇప్పుడు ఈ మిల్క్ అయితే వేసేద్దాం దీంట్లో. మిల్క్ వేసిన తర్వాత యాలకులు ఏవైతే మనం స్క్రాచ్ చేసి ఉంచుకున్నామో అవైతే వేసేద్దాం దీంట్లో. వేసి ఒక మంచి మిక్స్ చేసుకుందాం. దీన్నైతే ఇప్పుడు మరిగిన వరకు వెయిట్ చేద్దాం. అలా బాయిల్ అయినప్పుడు అయితే మనము షుగర్ వేసుకుందాం దీంట్లో. 1 కేజీ షుగర్ ఏదైతే తెచ్చుకున్నామో. సో, బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని హల్వాలో మిక్స్ చేసుకుందాం. ఘీలో రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని ఘీ వేసాము. కొంచెం సేపు ఇంకొక బాయిల్‌లో వచ్చినిద్దాం. ఉడికిన తర్వాత అయితే దీన్ని ప్యాక్ చేసుకుందాం. సో, అవుట్‌ఫిట్ చెక్ చేసుకోండి. సో, ఇది అవుట్‌ఫిట్ అనమాట. సో, ఇదండి మన రాయవలస గుడి. ఇదైతే చాలా హిస్టరీ ఉంది. సో, ఈ హిస్టరీ ఏంటో బ్యాక్ సైడ్ స్టోరీ ఏంటో ఇప్పుడు కనుక్కుందాం పంతులు గారి అయితే. సో, ఉండండి అండ్ ఈ హిస్టరీని అయితే తెలుసుకోండి. సో, పంతులు గారు
టెంపుల్ హిస్టరీ ఏంటి? ఈ టెంపుల్ హిస్టరీ చెప్పాలంటే ఇది త్రేతాయుగం అనమాట. ఈ స్థలపురాణం ఏంటంటే రావణాసుల సంహారం ఆయన వెళ్ళిపోయిన అనంతరం తిరిగి రాముడు వారి అయోధ్యకు వెళ్ళిపోతున్నట్టు మార్గవర్గంలో ఈ ప్రదేశం కూడా వస్తుంది. దీని అయితే దండకరణ్య ప్రాంతంలో సుమంచ పర్వతాలను తీశారు ప్రదేశం. ఇక్కడికి వచ్చేటప్పుడు వానర వజ్యులైన సుషేంద్రుల వారు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకుని తపస్సు చేసుకుంటారు. వీళ్ళందరూ అయోధ్యకు వెళ్ళిపోతారు. రామ పట్టాభిషేకం అయిపోయి చాలా కాలం తర్వాత సుషేంద్ర వారు అయోధ్యకు వెళ్ళకపోవడంతో ఆయన క్షేమ సమాచారం తెలుసుకోవడానికి ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి సుషేంద్ర వారు ధ్యానం చేస్తూ సమాధి స్థితి పొంది ఉంటారు. అంటే అది పార్థివ దేహం మాత్రమే ఉంటుంది. వెంటనే ఆంజనేయ స్వామి పోయి వచ్చి ఆ గోపులో సుషేంద్ర వారు పార్థివ దేహాన్ని పెట్టి ఆనవాళ్ళ కోసం ఒక జింక చర్మాన్ని కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళి రాముల వాడి సీతమ్మ వాడిని తీసుకొస్తారు. రాముల వారి తన పరివారంతో వచ్చి చూసేటప్పటికి అంటే వచ్చి ఆ ఏదైతే జింక చర్మం కనుక్కున్నారో అది తీసి చూసేటప్పటికి సుషేంద్ర వారి పార్థివ దేహం ఇచ్చినమే దాన్ని శివలింగం అవుతుంది. అది మల్లెపూలతో కప్పబడి ఉంటుంది. అలాగే అజినము అంటే సంస్కృతంలో చర్మము అన్నమాట. ఈ అజినము మల్లెపూలతో కప్పబడింది కాబట్టి మల్లికార్జునుడు అని చెప్పి నామకరణం చేస్తారు. మల్లికార్జునుడు కాదు, మల్లికార్జునుడు అని చెప్పేసి నామకరణం చేస్తారు రాముల వారు. అయితే కార్తీక శుద్ధ ఏకాదశి పురా సంక్రమణ రోజు వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో స్వామివారికి శ్రీరాముల వారు స్వహస్తాలతో పూజ చేస్తారు. శ్రీరాముల వారు పూజ చేస్తుండేటప్పుడే లింగం యొక్క పరిమాణం అనేది పెరుగుతుంటున్నారు. నాకు ఎదుగుతూ ఉంది కాబట్టి దీనికి ఆలయం నిర్మించాలని చెప్పేసి పూజ అధికారులను నిర్మించుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి అయోధ్యకు వెళ్తారు. తరువాత ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేస్తే ఇక్కడ రావడం, పాండవ మధ్యుడైన అర్జునుడు స్వామివారికి చూసి తపస్సు చేసుకుంటారు. స్వామివారి ప్రత్యక్షం ఎవరు కావాలి అంటే నీ పేరు వెనుక నా పేరు వచ్చేటట్టు వరం కావాలని చెప్పేసి మన ఇద్దరి పేరుతో కలియుగంలో ఈ క్షేత్రం అభివృద్ధి చెందాలని వరం. అప్పటి నుంచి ఈ మల్లికార్జునుడు అర్జునుడి పేరు మీద మల్లికార్జునుడు మారింది. దీని గర్భాలయంతో ఏమీ లేదు. ఎండలో ఎండుతో వర్ణ తరగడం వల్ల ఎండలో మల్లికార్జునుడు పేరించారు. అయితే ఎండలో మల్లికార్జున పిలవడానికి కూడా ఒక కారణం ఉంది. టెక్కలి రాజుగారు హరిచంద్ర బృందాన్ని జరగదు అని అన్నాడు. స్వామివారికి 3 సార్లు గర్భాలయం నిర్మించడానికి చెప్పి 3 సార్లు కూడా నిర్మాణం జరగడం, అది కూలిపోవడం అనేది జరుగుతుంది. 4వ సారి కూడా నిర్మాణం చేద్దామని ఆయన సంకల్పం చేసుకున్నప్పుడు ఆయనకి ఆ రోజు రాత్రి స్వప్నంలో స్వామివారి వచ్చి ఒక వానర వజ్యుడైన సుషేంద్ర స్వయంభూ సూర్యుడు నా మీద నుంచి వీచే గాలి ఎంతవరకు వెళ్తుంది అంతవరకు ప్రజలు ఆరోగ్యంతో ఉండాలని సుషేంద్రుల సంకల్పానుసారంగా స్వయం భూగా సూర్యలింగంగా వచ్చాను కాబట్టి అప్పటి నుంచి రాజుగారు కూడా ఆ ప్రయత్నం నిర్మించుకున్నారు. అదే నమ్మకానికి అనుగుణంగా ఇప్పటి వరకు కూడా ఈ ఆలయం గర్భాలయానికి కేవలం వర్షం పడితే వర్షాకాలంలో వర్షం పడుతుంది, ఎండ పడుతుంది. సో ఇది ఓపెన్ టెంపుల్. ఇదేంటంటే వానర వద్దుడైన సుషేణ శిలను చుద్ధించిన శివలింగం కాబట్టి ఇక్కడ భక్తులు వాళ్ళ యొక్క ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే అది క్లీన్ అవుతుంది. భక్తులు యొక్క అంటే చర్మ సంబంధమైన రోగాలు కానీ ఆరోగ్య సంబంధించిన ఏదైనా హెల్త్ ఇష్యూస్ అనేది ఇక్కడ క్లీన్ అవుతుంది. సో మీకు తెలిసి ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాల నుంచి అయితే అంటే శ్రీరాముల వారి కాలం కదా త్రేతాయుగం. త్రేతాయుగం అయింది, తర్వాత ద్వాపర యుగం అయింది, యుగాలు నచ్చాయి. సో ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ రషింగ్ టైం ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడైతే చాలా రష్గా ఉంటుంది. ఈ ఆలయంలో అంటే జనరల్గా ప్రతి శనివారం సోమవారం భక్తులు ఉంటారు. దాంతోపాటు వేలాదిగా భక్తులు వచ్చి దర్శించి ఉన్న సందర్భం అంటే కార్తీక కలియుగ కార్తీక కైలాసం అని పేరు ఉంది ఆలయం. అంటే ఇక్కడికి కార్తీక మాసంలో నార్మల్గా పెద్ద ఎత్తున జనాలు వస్తారు. ప్రతి సోమవారం అంటే కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం పెద్ద ఎత్తున జాతర. ఆ జాతరకి అయితే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా దూర ప్రాంతాల నుంచి అలాగే పక్క రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించారు. సో శ్రీకాకుళం కాకుండా వేరే స్టేట్స్ నుంచి ఎవరైనా రావాలంటే అడ్రస్ గురించి చూపిస్తారు. శ్రీకాకుళం నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి రావాలి అనుకుంటే బస్సు ద్వారా వచ్చేవాళ్ళు అంటే వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు లేకుంటే వైద్యం నుంచి బస్సు ఉంటే శ్రీకాకుళం నుంచి బస్సు ఉంటుంది. అలాగే పలాస నుంచి వచ్చేవాళ్ళు నిత్యాపల్లి సైడ్ నుంచి వచ్చి ఒడిశా నుంచి వచ్చేవాళ్ళు టెక్కల్ బస్సులు ఉంటాయి. టెక్కల్లో దిగి టెక్కల్ కాంప్లెక్స్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో రావి వలస అని టెక్కల్ కాంప్లెక్స్ దిగాము.
ఈ ఇక్కడ 5 కిలోమీటర్లు ఉంది. అలాగే ట్రైన్‌లో వచ్చే వాళ్ళు ఏంటంటే ఎటు నుంచి వచ్చినా అంటే అటు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినా, ఇటువైపు నుంచి వచ్చినా సరే నౌపడ రైల్వే స్టేషన్‌లో దిగితే అక్కడి నుంచి ఈ ఆటో ఉంది. సో థ్యాంక్ యూ అండి, మీ ప్రీషియస్ టైం మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెక్ చేసి ఇప్పుడు చెక్ చేయాలి. సో యా గైస్, ఎవరికైతే ఇంకా చూడలేదు రాయి వలస ఈ టెంపుల్ అందాలు ఏమైటో, సో ఆ అందాలు అయితే చూపించబోతున్నా. సో గెట్ రెడీ అండ్ చూడండి నేచర్ ఎంత ఎంత బాగుంది అక్కడ ఈ టెంపుల్ సరౌండింగ్స్లో. సో ఆటోమేటిక్లీ మీరు వచ్చేసి అక్కడ చూడాలనిపిస్తుంది. సో లెట్స్ గో, అదైతే చూద్దాం. ఇంతటితో అయితే అవ్వలేదు, ఇప్పుడు ఆరతి అవుతుంది. సో ఎంత చూపించినప్పుడు ఆరతి చూపించకపోతే బాగోదు కదా. సో వెయిట్ చేయండి అండ్ ఆరతి దర్శనం కూడా చేసుకోండి. సో ఈరోజు అయితే మొత్తం కాంపాక్ట్ అనమాట. సో అన్నీ చాలా బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి సో చూద్దాం. సో వేచి ఉండండి అండ్ చూడండి, ఆరతి కూడా చూపిస్తాను. సో చూసారుగా, ఈరోజు అయితే జస్ట్ ప్రసాదం చేసి అయితే పంచుదాం అనుకున్నాం. బట్ చాలా లక్కీగా అయితే పంతులు గారు కూడా చాలా ఫ్రీగా అక్కడ మనకి కరెక్ట్ టైంకి నేను వెళ్ళడం వల్ల విజిట్ అయిపోయారు. సో పంతులు గారు కూడా మొత్తం హిస్టరీ అయితే చెప్పారు. సో మీరు హిస్టరీ కూడా తెలుసుకున్నారు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు ఆర్తిని కూడా దర్శనం చేసుకొని నేను చేసుకున్నాను, మీరు చేసుకున్నారు. అండ్ చుట్టుపక్కల నేచర్ అండ్ ఆ అందాలను అయితే చూశారు కదా, టెంపుల్ ఎంత అందంగా ఉందో. సో యా, మీకు నచ్చినట్టుగా అయితే ఒక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి. అండ్ ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో వాళ్ళైతే కమెంట్ చేయండి. అండ్ వీలైతే ఆ టెంపుల్కి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని, చాలా పీస్ఫుల్ టెంపుల్ అండ్ చాలా చాలా బాగుంటుంది. ఆ విలేజ్ కూడా, రావివలస విలేజ్ కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. సో ఎక్కడ మీకైతే బోర్ అనిపించదు. సో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి అండ్ స్టే సేఫ్ అండ్ బాగుండండి. కీప్ హెల్దీ. సో యా, టాటా అండ్ పీస్ అవుట్, బాయ్.